హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ఆలు ముద్ద ఫ్రై ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, చేయడానికి టైం లేనప్పుడు, హడావుడిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలాగా 5 నిమిషాల్లో ఆలు ఫ్రై ముద్ద ఫ్రై ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఆలు తీసుకున్న 3 ఆలులు తీసుకొని వీటిని చక్కగా ఉడికించుకున్నానండి. మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాని కూరలోకి కారం రెడీ చేసుకుందాం. ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి తీసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. అందులోనే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది అంతా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. మరి మెత్తగా పట్టకుండా కొంచెం ఫైన్గా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 1 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మంట చిన్నగా పెట్టుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి, మరి ఎక్కువ అక్కర్లేదు. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఉడికించిన ఆలుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరి సన్నగా చేసుకోవద్దు, అలాగని లావుగా చేసుకోవద్దండి. ఇలా మీడియంగా చేసుకోండి. మరి మనకు మెత్తగా కట్ చేసుకున్నామంటే మరి ముద్ద అయిపోయింది కూర. అందుకనే కొంచెం గట్టిగా కట్ చేసుకుంటే ఇలా ముక్కల్లాగా ఉంటాయి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మనకు ఇలా మగ్గిపోయినాయి. ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి, మరి ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ధనియాలు అవి కొంచెం తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, జీలకర్ర ధనియాలు. అందుకోసమని మరి మెత్తగా పట్టకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలులు అందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసి ఆ కారం అంతా ఈ ఆలుగడ్డ ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోండి. 5 నిమిషాల్లో చిటికలో రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కూరతో అయినా మనం తినేసేయచ్చు, లేదా పప్పు సాంబారు ఎందులో అయినా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం మనం వేసిన కారం అంతా ఆలు ముక్కలకు పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేయద్దు, మరి ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోయింది, చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఉప్పు పసుపు కలిసేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మరో ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఉట్టి కారం వేసే బదులు ఇలా పచ్చిమిర్చితో కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉట్టి అన్నంతో కూడా ఈ కూర ఒక్కటే కలుపుకొని తినొచ్చు అండి, చాలా బాగుంటుంది. లేదంటే పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా హడావుడిగా ఉన్నప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఆలుగడ్డ ముద్ద ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.